Hello everyone. Regarding this Bharat Pradakshin Yatra, I have done the routing through the Google Maps and broken down the entire route, which is the circumference of the entire Bharat, outline of India. So it is broken down into 7 steps, so 7 legs rather. So each leg will be covering a certain point to point. Likewise, entire India outline is covered in the route by road. So that is the basic crux of this message. However, the details of those maps are given in the description below the video. శుభోదయం అందరికీ. ఈరోజు 17 సెప్టెంబర్ 2023. నేను భావనగర్లో ఉన్నాను. ఇప్పుడు భావనగర్ నుండి నేను నిష్కళంక్ మహాదేవ్ ఆలయానికి వెళ్తున్నాను. ఇదే ఆ దారి. మబ్బుగా ఉంది, కొంచెం జల్లు కూడా పడుతోంది. ఈ ఆలయం యొక్క విశేషం ఏమిటంటే, ఇక్కడ ఈ ఆలయం సముద్రం లోపల 1.5-2 కిలోమీటర్ల లోపల నీళ్లల్లో ఉంటుంది మొత్తం ఎప్పుడు. అయితే అమావాస్య తర్వాత ఒక 8 రోజుల పాటు మాత్రం నీళ్లు పొద్దున్న ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క రోజు, అంటే పాఠ్యమి, విధియ, తదియ, అలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క సమయంలో నీళ్లు వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి. అది ఇక్కడ ఉన్న విశేషం. వెనక్కి వెళ్ళి ఆ ఆలయంలో శివుణ్ణి దర్శనం చేసుకునే అవకాశాన్ని కలిగిస్తాయి అన్నమాట. ఈరోజు విధియ, అందుకనే 9:05కి నీళ్లు వెనక్కి వెళ్ళిపోతాయని ఇక్కడ అన్నారు. టైం టేబుల్ కూడా నాకు ఇచ్చారు. అందుకనే కొంచెం ఇప్పుడు 8:30 అయింది. మనం అక్కడికి వెళ్ళేసరికి 9 అలా అవుతుంది. సరే, అది ఇక్కడ విశేషం. చాలా చాలా ఎగ్జైటింగ్గా ఉంది. అయితే స్థల పురాణం ఏం చెప్తోందంటే, ఇక్కడ 5 లింగాలు ఉంటాయి. ఆ 5 లింగాలు పంచపాండవులు ప్రతిష్ఠించారు అని అంటారు. ఎందుకు అంటే, వారు యుద్ధం అనంతరం వారికి బ్రహ్మహత్య పాతకం చుట్టుకుంటుంది. ఎందుకంటే వాళ్ళు గురుదేవులు ద్రోణాచార్యులను కూడా సంహరిస్తారు కాబట్టి, అంటే ఆ యుద్ధం కారణంగానే ఆయన పోయారు కాబట్టి ఆ కళంకం వాళ్ళకి అంటుకుంటుంది. అందుకని శ్రీకృష్ణుడు వాళ్ళకి ఆ కళంకం నుండి విముక్తిని పొందే మార్గాన్ని చూపిస్తారు. ఇక్కడికి వచ్చి ఈ 5 లింగాల్ని ప్రతిష్ఠించిన తర్వాత ఆ కళంకం పోతుంది అని అంటారు శ్రీకృష్ణుడు. అందుకని వాళ్ళు ఈ చోటుకు వచ్చి, ఈ క్షేత్రంలో ఏదో మహిమ ఉంది, ఈ పర్టికులర్ ఈ ఏరియాలో వారికి తెలుస్తుంది. ఇక్కడికి వచ్చి ఈ సముద్రంలో ప్రతిష్ఠిస్తే కళంకం పోతుంది అని అన్నారు కాబట్టి ఇక్కడికి వచ్చారు. వచ్చి ఇక్కడ ప్రతిష్ఠించాక, పూజలు అభిషేకాలు చేశాక వారికి ఆ కళంకం నుండి విముక్తి కలిగింది. అందుకని ఇక్కడ నిష్కళంక స్వామి మహాదేవుడుగా వెలిశారు శివుడు. నిష్కళంక మహాదేవ్, అది ఇక్కడున్న శివుడి పేరు. క్షేత్ర పురాణం అదనమాట. ఇప్పుడు మనం నిష్కళంక మహాదేవ్ స్వామిని చూడడానికి వచ్చాము ఇక్కడ తీర ప్రాంతానికి. జనాలందరూ అలా నడుచుకుంటూ వెళ్తారు. ఇప్పటిదాకా దాదాపు 1 కిలోమీటర్ ఉంటుంది. ఇప్పటిదాకా వెళ్ళి స్వామిని అభిషేకం, పూలు పూజించి వస్తారు. అభిషేకంతో, పూలతో స్వామిని పూజించి తృప్తిగా వెనక్కి వస్తారు. హర హర మహాదేవ శంభో శంకర, 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 హర హర మహాదేవ శంభో శంకర. ఇప్పుడు నేను ఈ నిష్కళంక మహాదేవాలయానికి సమీపంలో ఉన్నాను.
ఆ నీటి గుండా నడుచుకుంటూ వచ్చాను. అది అవతల తీరం ఆ ఊరు. అక్కడికి ఇలా నడుచుకుంటూ భక్తులు వస్తారు. వచ్చి ఇక్కడ స్వామి ఉంటారు. 5 లింగాల రూపంలో మహాదేవుడు మనకి దర్శనమిస్తాడు. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నిష్కళంక మహాదేవ స్వామి జై. శివలింగాలు 5 శివలింగాలు ఉన్నాయి. પેલા તમે ઉતાર્યો ફોટા પાડો. భావనగర్లో అద్భుతమైన స్వామి నారాయణ అక్షరధామ్. అద్భుతం, కళాఖండం. ఎంత అందంగా తీర్చిదిద్దారో. చక్కటి తోట చుట్టూరా, ప్రశాంతమైన వాతావరణం, నడవడానికి లోగిళ్ళు. స్వామి నారాయణ్ అక్షరధామ్. నా కార్తో, ఇట్స్ మై కార్ కియా. ఐఎమ్ విత్ మై కియా కార్ అండ్ నౌ ప్రెజెంట్లీ అట్ భావనగర్ అట్ అక్షరధామ్, స్వామి నారాయణ దేవాలయం, దేవస్థానం, అక్షరధామ్ at Bhavnagar. After this wonderful Bhavnagar experience, I am moving towards Diu today, that is 17th September, Sunday. Today is Sunday, so this is the road, highway between Bhavnagar and Diu. Now I have reached Diu of Daman and Diu. This is Diu Union Territory. Just reached. It's a beautiful city. You can see water on 3 sides in this city. Even if you see the Indian map where Diu is there, it's lovely. It's very interesting to see that it's a small projection into the sea. The city has water on 3 sides, like Kanyakumari, but all 3 sides it is Arabian Sea only. So here the sea is there, Arabian Sea. So wonderful, lovely place, Union Territory or city, whatever it is, beautiful.
These are beautiful Naida caves. They are in a chain of caves. They are chain of caves. They are chain of caves. It's a lovely design, natural rock formation. Amazing, the shapes and the formation, simply stunning. Natural formation, Naida caves in Diu, very naturally formed caves. Millions of years it took for these caves to come to this form and structure. Wonderful. Diu Fort, the main gate. So this was built in 16th century by Portuguese. So well designed, well maintained also. There's a corridor, walking corridor, entrance and corridor here. Towards the other side of the main entrance. The main entrance will be on the other side. Into the court, into the fort. Huge fort, well protected from all four sides. This Kandak, where water is filled. This is beautiful Chakratirth beach in Diu. I am walking along to the point of Chakratirth beach view. Nice walkway, well designed, tall lights, place to sit and relax. Beautifully done, very wonderfully organized. Some green plantations, pleasant, quite pleasant. Such a wonderful place. It's a neatly designed place. This is Chakratirth beach, as the beach is in exactly the shape of a chakram, round shaped beach, naturally formed round shaped beach. And that orange color is the fading light. Sun already set, but because of the cloud cover we couldn't witness the sunset. And here are the beautiful lawns and landscapes made by the local administration. Beautifully manicured fences there. Excellent work by the local administration. And that's the aquarium. And there's a temple there around that point. There's also some lawn and a nice place to relax. There's another temple. And that is the other side of Arabian Sea. One more beach there actually. So place to relax, this one. This is Chakratirth beach in Diu. This is an outstanding view. I'm taking this video from. This is an outstanding view. From here the sea is
simply majestic. This is INS Khukri Memorial. During Indo-Pakistani War, this frigate was torpedoed by a Pakistani submarine in 1976. So, to commemorate that Indo-Pakistan War, this memorial is put up here in Diu. These are the names of here there are names of all those officers who were there in this at the time when this ship was torpedoed by Pakistani submarine. It's only a model of that ship. It's not the real ship. It's only a model because that was already demolished, torpedoed. So they put the model of that ship here as a memorial. ఈరోజు వినాయక చవితి 18 సెప్టెంబర్ 2023.